హాయ్. ఈ వీడియోలో టెన్నిస్ ఎల్బో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, జనరల్‌గా టెన్నిస్ ఎల్బో అంటే ఎల్బో జాయింట్‌లో ఇక్కడ అనేది జనరల్‌గా వస్తుంటుంది పెయిన్ అనేది. ఇది కామన్‌గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. హౌస్ వైఫ్‌లో స్క్వీజింగ్ గాని, క్లాత్స్ స్క్వీజింగ్ చేసినప్పుడు గాని, లేదంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. జనరల్‌గా హ్యామరింగ్ గాని, స్క్రూయింగ్ గాని, ఇట్లా కార్పెంటర్స్ గాని వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఐటీ ప్రొఫెషన్స్ కూడా ఎక్కువగా మనము మౌస్ ఆపరేట్ చేసే కండిషన్స్ లో గానీ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఇది ఇనిషియల్ స్టేజ్ లో ఏంటంటే ఓన్లీ దీనే లేటరల్ ఎపికాండిలైటిస్ ఆర్ టెన్నిస్ ఎల్బో అని అంటారు. మనకు స్టార్టింగ్ పాయింట్ అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఈ జాయింట్లు ఇక్కడ మాత్రమే వస్తుంటుంది. సో మనం దాన్ని అదే అక్యూట్ కండిషన్. అక్యూట్ కండిషన్ లో మనం ట్రీట్మెంట్ అనేది రెస్ట్ ఇచ్చేసేసి ఐస్ అప్లై చేసుకున్నామంటే పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తుంది. సో మనము లైట్ గానే పెయిన్ వస్తుందని చెప్పేసి దాన్ని వదిలేసేస్తే ఆ పెయిన్ అనేది ఈ వ్రిస్ట్ అంతా కూడా వ్రిస్ట్ వరకు అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ టెన్నిస్ ఎల్బో సప్లై చేసే మజిల్స్ అనేది ఈ వ్రిస్ట్ జాయింట్ ను పైకి అనడానికి అంటే వ్రిస్ట్ ఎక్స్టెన్సర్స్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి అనేది వస్తుంది. ఈ వ్రిస్ట్ ఎక్స్టెన్సర్స్ అనేది ఇలాగా స్ప్రెడ్ అవుతాయి. అంటే ఈ 5 మన ఫింగర్స్ కు ఇక్కడ నుంచే వ్రిస్ట్ ఇలా పైకి అనడానికి కావాల్సిన మజిల్స్ అనేది ఇక్కడ నుంచే వస్తాయి. సో ఎప్పుడైతే మనకు ఇక్కడ మనం స్ట్రెయిన్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఈసీఆర్బి అంటారు, ఎక్స్టెన్సర్ కార్పి రేడియాలిస్ బ్రెవిస్ అనే ఒక మజిల్ ఉంటుంది. అది మెయిన్ మజిల్. సో దాని వల్ల ఏంటంటే ఇదంతా కూడా బ్రిడ్జ్ జాయింట్ వరకు మనకు పెయిన్ వస్తుంది. ఇనిషియల్ స్టేజ్ లో ఇక్కడ మాత్రమే ఉంటుంది. దాని అంటే అక్యూట్ కండిషన్ లో, క్రానిక్ ఐ కండిషన్స్ లో ఇదంతా కూడా మనకు చెయ్యంతా కూడా అట్లా టచ్ చేసినప్పుడు పెయిన్ వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చెయ్యంతా లాగుతున్నట్లు అనిపిస్తుంటుంది, తిమ్మిరి రావడం అలా వస్తుంటుంది. కామన్ గా కిందికే వ్రిస్ట్ వరకే వస్తుంది. కొన్ని కండిషన్స్ లో ఏంటంటే ఇక్కడ వరకు ఎల్బో పై వరకు కూడా ఉంటుంది. ఇది జనరల్ గా టెన్నిస్ ఎల్బో అనేది కండిషన్ అంటారు. కొన్ని కండిషన్స్ చాలా రేర్ కండిషన్స్ ఏంటంటే షోల్డర్ జాయింట్ లో ఇంజురీ అయిన కండిషన్స్ లో కానీ లేదా ఫ్రోజన్ షోల్డర్ కండిషన్స్ లో కానీ షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈ ఎల్బోలో అనేది పెయిన్ అనేది వస్తుంటుంది. సో ఒకసారి మనం టెస్ట్ చేసుకొని ఏదైనా టెన్నిస్ ఎల్బో వల్ల ఇక్కడ ఎల్బోలో పెయిన్ వస్తుందా లేదంటే గనక షోల్డర్ నుంచి పెయిన్ వస్తుందా అనేది ఒకసారి మనం టెస్ట్ చేసుకున్న తర్వాత అది మనం డయాగ్నోసిస్ చేసి ఏదో టెన్నిస్ ఎల్బోనా ఫ్రోజన్ షోల్డర్ నుంచి వస్తుందా అనేది ట్రీట్మెంట్ అనేది ఓన్లీ టెన్నిస్ ఎల్బో వల్లనే వస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో అనేది రెస్ట్ ఇవ్వాలి, ఐస్ అనేది అప్లై చేసుకోవాలి. దీంతోనే పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇన్ కేసు మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే కంపల్సరీ వర్క్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఇక్కడ టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ అనేది వస్తుంది. సో అది ఇలాగా వేసుకోవాలి. జాయింట్లు ఎప్పుడు వెయ్యకూడదు, ఇలా వెయ్యాలి. ఈ జాయింట్ నుంచి ఒక 3 ఫింగర్స్ ఇట్లా గ్యాప్ ఇచ్చేసేసుకొని ఇక్కడ మనకు టెన్నిస్ ఎల్బో స్ప్లింట్ అనేది వేసుకోవాలి. సో ఇలా